ప్రియమైన మిత్రులారా, ప్రేమధార కార్యక్రమానికి మీకు స్వాగతం. దేవుని మహాకృపతో మీరు మీ కుటుంబాలతో దేవుని యందు ఆనందిస్తూ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని, మరియు మీరు ఈ కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తూ సందేశాలను ఆస్వాదిస్తున్నారని తలుస్తున్నాం. బైబిల్ గ్రంథంలోని దేవుని వాక్యాన్ని నిరంతరం వివరణాత్మకంగా నేర్చుకోవడానికి దేవుడు మనకొక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇక ఈనాటి పాఠంలో కొండ మీద ప్రసంగంను గూర్చి మరొకసారి సమీక్షిస్తూ అందులోని దృక్పథంను ఇందులో చర్చిస్తాం. ఇక సందేశాన్ని విందామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మహిమాన్వితమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో మనము కొండ మీది ప్రసంగం యొక్క సమగ్ర దృక్పథాన్ని చూస్తాం. ఇప్పుడు మనము కొండ మీది ప్రసంగాన్ని ముగించాము కాబట్టి మనము వెనక్కి వెళ్ళి దాని యొక్క సమగ్ర దృక్పథాన్ని పొందడం అవసరమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను చేసిన వ్యాఖ్యానాలు కొంతమందికి కొత్తగా మరియు వింతగా ఉండి ఉండవచ్చు. చాలామంది వ్యక్తులు కొండ మీది ప్రసంగం నేటి మన సమకాలీన సమాజంలో విశ్వాసులు ఎలా జీవించాలో చెప్పే మార్గంగా అది సంఘానికి ఇవ్వబడిందని భావిస్తారు. అయితే మనము కొంత వెనక్కి అడుగు వేసి దేవుని వాక్యాన్ని మొత్తంగా చూస్తే మానవాళిని పరిపాలించడానికి మరియు నియంత్రించడానికి దేవుడు 3 గొప్ప వ్యవస్థలను ఇచ్చాడని మనం చూస్తాం. మొదటిది మోషే యొక్క వ్యవస్థ, ధర్మశాస్త్రం. మీకు తెలిసినట్లుగా ఆదికాండం ప్రారంభంలో అనగా 7వ అధ్యాయంలో దేవుడు మానవ జాతి మొత్తాన్ని ఒక వ్యక్తి మరియు అతని కుటుంబం మినహా అందరినీ నాశనం చేయవలసి వచ్చిందని ఉంది. ఎందుకంటే ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో చెప్పబడినట్లుగా వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూశాడు. మానవ కుటుంబము దేవుని నుండి దూరమైపోయింది మరియు ఆయన దానికి తీర్పు తీర్చవలసి వచ్చింది. భూమి మీద నుండి ఆయన ఒక మనిషిని మరియు అతని కుటుంబాన్ని మాత్రమే రక్షించగలిగాడు. మరియు ఈ క్రొత్త జనాభా నుండి ఆయన తన కొరకు సాక్షిగా ఉండే ఒక జనాంగమునకు తండ్రి కాబోవు ఒక వ్యక్తిని బయటకు తీసుకురావడానికి దేవుడు ఒక ఉద్యమాన్ని ప్రారంభించాడు. వాస్తవానికి ఆయన వారికి ఒక దేశాన్ని ఇవ్వబోతున్నాడు మరియు వారిని ఒక గొప్ప అసంఖ్యాకమైన జాతిగా చేయబోతున్నాడు మరియు వారిని ప్రపంచానికి ఆశీర్వాదంగా చేయబోతున్నాడు. దేవుడు వారి ద్వారా ప్రపంచాన్ని చేరుకోవాలి. ఆయన మోషే ద్వారా వారికి మోషే వ్యవస్థను ఇచ్చాడు మరియు అది ఒక గొప్ప బలియాగ వ్యవస్థ. నిర్గమకాండము పుస్తకము మనకు దాని వివరాలను వెల్లడి చేస్తుంది మరియు బలులు అర్పించే దహనబలి బలిపీఠము దీనికి కేంద్రము అని చూపిస్తుంది. ఆ బలిపీఠము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువను సూచిస్తుంది మరియు అర్పించబడిన ఒక బలి అర్పణ మినహా దేవుడు ఎప్పటికీ పాపాన్ని క్షమించలేదు. ఎందుకంటే మీరు చూసినట్లయితే ఆ ధర్మశాస్త్రము మనిషిని రక్షించలేదు. అది మనిషికి అతడు పాపి అని మాత్రమే బయలుపరిచింది. అది రక్షణ వ్యవస్థగా కాకుండా శిక్షించే వ్యవస్థగా మారింది. కాబట్టి పాత నిబంధన అంతటా దహన బలులు రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడను సూచించాయి. ప్రియులారా, యేసు వచ్చి పాత నిబంధన యొక్క ప్రవచనాలను నెరవేర్చడానికి తనను తాను రాజుగా అర్పించుకున్నాడు. కానీ ఆయన జనాంగము ఆయనను తిరస్కరించింది. మత్తయి సువార్త ఆయనను రాజుగా చూపిస్తుంది. ఈ సువార్తలోని ప్రతి విషయము ఆయన రాజు అనే వాస్తవము వెలుగులో అర్థం చేసుకోవాలి అనేది నా వ్యక్తిగత నమ్మకం. మత్తయి సువార్తలో మనము సూచించినట్లుగా ఆయన రాజుగా జన్మించాడు, ఆయన రాజుగా జీవించాడు, ఆయన రాజుగా మరణించాడు, ఆయన రాజుగా మృతులలో నుండి తిరిగి లేచాడు మరియు ఆయన భూమి మీదకి రాజుగా మళ్ళీ రాబోతున్నాడు. భూమిపై ఉన్నప్పుడు ఆయన చేసిన పనుల్లో ఒకటి
మోషే ధర్మశాస్త్రానికి భిన్నమైన ఒక నియమాన్ని ప్రకటించడం. అది మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు నమోదు చేయబడిన కొండమీది ప్రసంగమని పిలువబడింది. దాని సారాంశాలు ఇతర సువార్తల్లో కనిపిస్తాయి, కానీ మత్తయిలో అది దాని పూర్తి స్థాయిలో ఇవ్వబడింది. నేను ఇంతకుముందే పేర్కొన్నట్లుగా ఇది ఒక సంక్షిప్త కూర్పు అని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. దీనికి నిదర్శనం ఏమిటంటే, ఆయన మోషే ధర్మశాస్త్రంలోని 2 ఆజ్ఞలను స్వీకరించి పాత నిబంధనలో వాటికి ఇంతకుముందు ఎన్నడూ లేనంత ఉన్నత స్థాయి వ్యాఖ్యానానికి వాటిని ఉన్నతీకరించాడు. ఉదాహరణకు ఆయన, మీరు మీ సహోదరునిపై కోపంగా ఉంటే మీరు నరహత్యకు తగిన శిక్షను భరించవలసిన దోషి అని చెప్పాడు. పాత నిబంధనలో అలాంటిది ఏమీ లేదు. అలాగే ఆయన ఒక స్త్రీని వ్యభిచారము చేయాలని కోరుకునే మోహపు చూపుతో చూస్తే మీరు ఆ పాపము విషయమై దోషి అని చెప్పాడు. నా ప్రియమిత్రమా, ఇది నేటి మానవ జాతిలో సగం మందిని దోషులనుగా చేస్తుంది. ఆ ఆజ్ఞను ఉల్లంఘించని పురుషులు చాలా తక్కువ మంది ఉన్నారు. కొంతకాలం క్రితము చాలా అందమైన స్త్రీ, ఒక అద్భుతమైన క్రైస్తవురాలు మరియు ఒక గొప్ప బైబిల్ బోధకురాలు ఒక వ్యక్తిని కలిసిన సమయాన్ని గురించి చెప్పింది. మరియు ఆ వ్యక్తి యాదృచ్ఛికంగా అతడు కూడా ఒక బోధకుడే. ఆమె ఇలా చెప్పింది, అతడు నా వైపు చూసినప్పుడు అతడు ఏమి చేస్తున్నాడో నేను చెప్పగలను. అతడు తన చూపుల్లోనే నన్ను మరొక కోణంలో చూస్తున్నట్లుగా నాకు అర్థమైంది. ఆ వ్యక్తి తన కనురెప్పను కూడా కదపలేదు అని చెప్పింది. ప్రియులారా, ఈ కొండమీది ప్రసంగం ప్రకారము అతడు వ్యభిచార విషయమై దోషిగా మిగిలిపోతున్నాడు. కొండమీది ప్రసంగము ధర్మశాస్త్రాన్ని అత్యున్నత స్థాయికి తీసుకుని వెళ్తుంది. ఎవరైనా ఇలా అడగవచ్చు, మరి ఈనాడు మనము అనుసరించి జీవించాల్సింది ఇదే కదా అని. దానికి జవాబు కాదు. ఎందుకంటే అది భూమిపై రాబోయే రాజ్యానికి సంబంధించింది. ఆ సమయంలో బహుశా మనకు కొండమీది ప్రసంగం యొక్క సంపూర్ణ రూపం లభిస్తుంది. భవిష్యత్తులో క్రీస్తు స్థాపించబోయే రాజ్యానికి అదే ధర్మశాస్త్రమై ఉంటుంది. దానిలో మనకు గొప్ప సూత్రాలు ఉన్నాయి. కానీ మనకు వేరొక వ్యవస్థ ఇవ్వబడింది. మీరు మరియు నేను కృపాకాలము లేదా పరిశుద్ధాత్మ యుగము అని పిలువబడే కాలంలో జీవిస్తున్నాం. ఇది దేవుడు కృప ద్వారా రక్షించే కాలం. ఒక నియమాన్ని పాటించడం ద్వారా కాదు, ఒక నియమాన్ని అనుసరించడం ద్వారా కాదు, మనము చేసే ఏ పని ద్వారా రక్షించబడడం లేదు. స్పష్టంగా చెప్పాలంటే ప్రియమిత్రుడా, మీరు ఏదైనా ఒక విషయాన్ని నమ్మే వరకు మీరు క్రైస్తవులు కారు. ఇంతకీ ఆ విషయం ఏమిటో 1 కొరింథీ 15వ అధ్యాయము 3-4 వచనాల్లో చెప్పబడింది. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇదే ఆ సువార్త. ఇదే మిమ్మల్ని రక్షించేది. మీరు రక్షించబడిన తర్వాత మీరు జీవించడానికి దేవుడు ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు. మరియు ఆ మార్గము మోషే ధర్మశాస్త్రం కాదు, 10 ఆజ్ఞలు కూడా కాదు. గొప్ప సంఘ శాఖలు ఏమి బోధిస్తాయో మనకు తెలుసు. మనలో చాలామంది వాటిలో ఒకదానిలో పెరిగాము మరియు జీవిస్తూ వచ్చాం. పరిశుద్ధీకరణ మరియు దేవుని కోసము ఎలా జీవించాలి అనే విషయానికి వస్తే మన సంక్షిప్త మతబోధన గ్రంథము 10 ఆజ్ఞలను ప్రస్తావిస్తుంది. ఒకవేళ మీరు ఆ 10 ఆజ్ఞలన్నింటినీ పాటించినా అది మిమ్మల్ని రక్షించదు. వాస్తవానికి మీరు, నేను వాటిని పాటించలేము. అయితే మిమ్మల్ని రక్షించేది ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసమే. కాబట్టి ధర్మశాస్త్రము మిమ్మల్ని రక్షించలేదు. అలాగే ధర్మశాస్త్రము జీవించడానికి ఒక మార్గం కాదు, అది క్రైస్తవ జీవన మార్గం కాదు. అలాగైతే ఎవరైనా ఒకరు వెంటనే ఇలా అడగవచ్చు, దాన్ని ఉల్లంఘించడానికి మీకు స్వేచ్ఛ ఉందని దీని అర్థమా అని. అది దాన్ని ఉల్లంఘించడానికి మీకు స్వేచ్ఛని ఇస్తుందని అర్థం కాదు. మనకు 10 ఆజ్ఞల కంటే కూడా చాలా ఉన్నతమైన జీవిత మార్గం ఉంది అని దీని అర్థం. అయితే కొండ మీద ప్రసంగము ధర్మశాస్త్రాన్ని అత్యున్నత స్థాయికి చేర్చిందని ఇప్పుడే కదా మీరు చెప్పారు.
కాబట్టి అదే మన జీవన మార్గం అయి ఉండాలి అంటూ మీరు నాతో వాదించవచ్చు. కాదు, అలా కాదు. మీరు కొండ మీద ప్రసంగాన్ని పాటించగలరేమో అని మీరు ఎప్పుడైనా ఆగి ఆలోచించారా? కొన్ని చమత్కారమైన ప్రకటనలకు మీరు సిద్ధంగా ఉన్నారా? అదేమిటంటే, కొండ మీది ప్రసంగము సంఘంలో మిగతా వాటి కంటే ఎక్కువ మంది వేషధారులను సృష్టించింది. గత కార్యక్రమంలో తిట్టడంలో పట్టభద్రుడైన రీతిగా ఉన్నటువంటి సంఘ సభ్యుడు మరియు అధికారిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కథను నేను మీకు చెప్పాను. అతడు తాను క్రైస్తవుడనని అనుకున్నాడు. ఆ కొండ మీది ప్రసంగం యొక్క వెలుగును వెలిగించినప్పుడు అతడు చేసినదంతా కేవలము అతడు దాన్ని సమర్థిస్తూ ఉండడమే అని అతడు కనుగొన్నాడు. అతడు కేవలము దాన్ని అంగీకరించాడు, కానీ అతడు దానిని పాటించలేదు. అతడు దాని ప్రకారము జీవించలేకపోయారు. ప్రియులరా, ఎవరు దాని ప్రకారము జీవించలేరు. మీరు చూసినట్లయితే ఇది మతం యొక్క ఒక పూతను అందిస్తుంది. చాలామంది వ్యక్తులు వారి హృదయము మారకుండా ఉన్నప్పుడు దీనిని స్వీకరిస్తారు. కానీ మనిషి యొక్క హృదయము మారాలి. వీటి పర్యవసానంగా ఉదారవాదం అనగా లిబరలిజం రాజకీయాల్లో మాత్రమే కాకుండా దైవశాస్త్రములోని ఉదారవాదము ఒక గొప్ప పాత్రను పోషించింది. వారు దేవుని పితృత్వం అనగా దేవుడు కేవలము తండ్రి వంటి మనస్తత్వము కలిగిన వాడు అని మరియు మానవుని సోదరత్వం గురించి మాట్లాడతారు. ప్రభువైన యేసు తన కాలంలోని మత పాలకులతో కూడా మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు అని యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో చెప్పినప్పుడు ఆ సిద్ధాంతాన్ని ఖండించాడు. స్పష్టంగా ఆ రోజుల్లో దేవుణ్ణి తమ తండ్రిగా పిలవలేని కొంతమంది వ్యక్తులు ఉన్నారు. దేవుని సార్వత్రిక పితృత్వం అప్పుడు వర్తించలేదు, మరియు అది నేడు కూడా వర్తించదు. నేటి సమాజము ప్రపంచాన్ని సోదర ప్రేమ స్ఫూర్తితో వ్యవహరించడానికి ప్రయత్నిస్తుంది. నేడు ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పటికే శాంతిని కొనడానికి అక్షరాల కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. అయినప్పటికీ నేడు ప్రపంచంలో మనకు శాంతి లేదు. ఎందుకంటే ప్రియమిత్రుడా, మీరు కొండ మీది ప్రసంగం ద్వారా ప్రపంచాన్ని నడపలేరు. ఈ సూత్రాలను అమలు చేయడానికి ప్రయత్నించిన రాజకీయ నాయకులు మనకున్నారు. ఈ సూత్రాలు మంచివి కావా అంటే అవి మంచివే, కానీ ఏదో ఒక తప్పు జరుగుతుంది. ఆ తప్పు ఏమిటంటే మనిషి యొక్క హృదయమే. మనిషే సమస్య. మా ఈ కార్యక్రమాలకు స్పందిస్తూ ఒక వ్యక్తి ఇలా తెలియజేశాడు, నాకు సమస్యలు అంటూ ఏమీ లేవు, నేనే ఒక సమస్యను. ప్రియులారా, ఇది ప్రస్తుత ప్రపంచంలోని పరిస్థితి. 10 ఆజ్ఞల్లో ఏ తప్పు లేదు. అవి దేవుని నుండి వచ్చాయి. అవి ఆయన మనస్సును, ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాయి. కొండ మీది ప్రసంగం కూడా దేవుని మనసును మరియు చిత్తాన్ని బయలుపరుస్తుంది. ఖచ్చితంగా వాటిలో దేనిలోనూ తప్పు లేదు, కానీ మానవ జాతిలోనే చాలా తీవ్రమైన తప్పు ఉంది. ప్రియులారా, ప్రభువైన యేసు మాటలను మత్తయి సువార్త 15వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు ఒకసారి వినండి. ఆయన సమస్య ఎక్కడ ఉందో మీకు చెప్తాడు. ఆయన ఇలా అంటున్నాడు, నోట నుండి బయటకి వచ్చునవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరుచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండియే వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పాను. మీరు చేతులు మరియు శరీరాన్ని కడుక్కోవడం అవసరమని చెప్పే ఒక మతాన్ని కలిగి ఉండవచ్చు, మరియు మీరు ఎలాంటి ఆచారము లేదా ప్రార్థన క్రమం గుండానైనా వెళ్ళవచ్చు, కానీ హృదయమే సమస్య. నేడు మనిషికి హృద్రోగము తీవ్రమైన పరిస్థితిలో ఉంది. దానికి జాగింగ్ అనగా పరిగెత్తడం అతనికి సహాయం చేయదు. అతని హృదయం బాగుపడాలంటే అతనికి యేసు అవసరం, జాగింగ్ కాదు. ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే కొత్తగా జన్మించడం లేదా తిరిగి జన్మించడం అనే అద్భుతం ద్వారా హృదయాన్ని మార్చగలడు. ఆయన నికోదేము అనే ఒక మంచి గౌరవనీయమైన పరిసేనికి కూడా అతడు తప్పక తిరిగి జన్మించాలని చెప్పాడు. క్రొత్తగా జన్మించడం లేదా బోర్న్ అగైన్ అనే పదబంధము నేటి కాలంలో
దుర్వినియోగం చేయబడుతున్న ఇది ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన సత్యం. నా ప్రియమిత్రుడా, మీకు మరియు నాకు ఈ పాత స్వభావం ఉన్నందున మనం తప్పకుండా క్రొత్తగా జన్మించాలి. హృదయము నుండి వెలువడే విషయాల గురించి ప్రభువైన యేసు మాట్లాడినప్పుడు ఆయన ఎవరో ఒక వ్యక్తి హృదయం గురించి మాట్లాడలేదు. అందరి హృదయం కూడా ఇందులో ఇమిడి ఉన్నప్పటికీ ఆయన ముఖ్యంగా నా హృదయం గురించి, మీ హృదయం గురించి మాట్లాడారు అని గ్రహించాలి. చూసారా, అసలు సమస్య హృదయమే. అపోస్తలుడైన పౌలు ఈ వాస్తవాన్ని వివరిస్తూ గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుండి 21 వచనాల్లో ఇలా అన్నాడు: శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ప్రియులరా, ఇప్పుడు మనము సందర్భానుసార నైతికత అనగా సిచ్యుయేషన్ ఎథిక్స్ రోజులో జీవిస్తున్నాం. మనం స్థూలమైన అనైతిక యొక్క రోజులో జీవిస్తున్నాం. ప్రజలు యూదు క్రైస్తవ నీతి అని పిలువబడే దానిని ప్రక్కన పడేసి తమకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఒకసారి ఒక కళాశాల ప్రొఫెసర్ను ఇంటర్వ్యూ చేస్తూ ఆయనను మన కాలంలో ఏది సరైనది అని అడిగారు. దానికి ఆయన, మీకు మంచి అనుభూతిని కలిగించేది ఏదైనా సరే అది సరైనదే అని సమాధానం ఇచ్చాడు. అంటే దాని ప్రకారము మీ తండ్రిని తల్లిని చంపడం మీకు మంచి అనుభూతి కలిగిస్తే అది పూర్తిగా సరైనదే అని అతని భావన. చూసారా, ఎంతటి బాధకరమైన నిర్వచనం. ప్రియులారా, దేవుడు పాత స్వభావాన్ని నియంత్రించడానికి 10 ఆజ్ఞలను ఇచ్చాడు. కానీ అవి పాత స్వభావాన్ని నియంత్రించలేదు. ఎందుకంటే దేవుడు వాటిని ఎవరికైతే ఇచ్చాడో ఆ దేశము ఆయన నుండి తొలగిపోయింది. వారు దేవుని నుండి చాలా దూరం వెళ్ళిపోయారు. ఏది ఏమైనప్పటికీ మనిషి దానికి తగినట్లు జీవించలేకపోయాడు. పౌలు తన పత్రికల్లో దీనిని పదే పదే పేర్కొన్నాడు. ఇలాంటప్పుడు మనిషి ఎలా జీవించాలి? అతడు తన సొంత ప్రయత్నం ద్వారా జీవించకూడదు. ఎందుకంటే అతడు అలా జీవించి అది సాధించలేడు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22, 23 వచనాల్లో వాక్యము ఇలా చెబుతుంది: అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. అనగా ఈ విషయాలను ఉత్పత్తి చేయగల శాసనము ఏది లేదు. సహజంగా ప్రేమించడం అనేది మీలో కానీ నాలో కానీ లేదు. నేను లైంగిక పరమైన ప్రేమను గురించి సూచించడం లేదు, కానీ ఇతరుల పట్ల నిజమైన శ్రద్ధ మరియు దేవుని పట్ల నిజమైన ప్రేమను గురించి మాట్లాడుతున్నాను. ఆ రకమైన ప్రేమ సహజంగా రాదు. డూయింగ్ వాట్ కమ్స్ న్యాచురలీ అనగా సహజంగా వచ్చేదాన్ని చేయడం అనే ఒక ప్రజాదరణ పొందిన పాట ఉండేది. మనిషి సహజంగా వచ్చేది చేసినప్పుడు అతడు సాధ్యమైనంత నిరంకుశమైన మరియు హింసాత్మకమైన సమకాలీన నాగరికతను ఉత్పత్తి చేస్తాడు. ఉన్నత స్థానాల్లో ఉన్న చాలామంది గంభీరమైన వ్యక్తుల మనసుల్లో ప్రస్తుతం మన ప్రపంచం మనుగడ సాగించగలదా లేదా అనే ప్రశ్న ఉంటున్నది. మనము మనిషి యొక్క పాత స్వభావంపై నియంత్రణను కలిగి ఉండనప్పుడు మనుగడ సాగించలేం. మీరు ఈ అద్భుతమైన ప్రేమ, దయాళుత్వము, సాత్వికము మొదలైన ఫలాలను ఎలా ఉత్పత్తి చేయగలరు? మీరు వాటిని మీ స్వంత ప్రయత్నం ద్వారా ఉత్పత్తి చేయలేరు. కొండ మీద ప్రసంగానికి తిరిగి వెళ్ళండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో ఇలా ఉంది: సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఆ విషయం గురించి ఈ ప్రపంచంలోని కమ్యూనిస్టులను అడిగి చూడండి. వారు సాత్వికముతో ఉండడం ద్వారా ఈ లోకాన్ని స్వతంత్రించుకుంటున్నారా?
ఆక్రమణదారులైన దేశాలు సాత్వికంతో వచ్చారా అని ఆక్రమించబడిన దేశాల ప్రజలను అడగండి. ప్రియులారా, ఒక వాస్తవం ఏమిటంటే ప్రతి సంఘటన సాత్వికులు భూమిని స్వతంత్రించుకోవడం లేదని వెల్లడిస్తుంది. నిశ్చయంగా సాత్వికులు భూమిని స్వతంత్రించుకుంటారు, కానీ ఆ రాజు వచ్చేంత వరకు కాదు. ఈ భూమిపై నడిచిన మానవులందరిలోకి అత్యంత సాత్వికుడైన ఆ ఒక్కడు వచ్చేంత వరకు కాదు. ఆయన గొప్ప శక్తితో మరియు మహిమతో రాబోతున్నాడు. మరియు ఆయన ఈ భూమిపై అన్యాయాన్ని అణిచివేసి తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆయన అలా చేసినప్పుడు కొండ మీది ప్రసంగం రాజ్యం యొక్క నియమం అవుతుంది. కానీ నేడు మనం ఎలా జీవించాలి? ఆత్మ యొక్క శక్తి ద్వారా. ఆయనే మన జీవితాల్లో ఈ అద్భుతమైన ప్రేమ, సంతోషము, సమాధానమను ఫలాలను ఉత్పత్తి చేసేవాడు. మీ సొంత హృదయంలో సమాధానం ఎలా ఉంది? మీకు దేవునితో సమాధానం ఉందా? దేవుని ఆత్మ మాత్రమే మీకు దానిని ఇవ్వగలదు. ఇక ఆనందం విషయానికి వస్తే, నా ప్రియమిత్రమా, ప్రభువు నుండి వచ్చే ఆ నిజమైన ఆనందాన్ని పొందడం అంటే ఏమిటో నీకు తెలుసా? మరి ఈ సాత్వికం సంగతి ఏంటి? నువ్వు నేను సాత్వికంగా ఉండలేం. మనకు గర్వంతో కూడిన హృదయం ఉంది. అది నాకు ఉంది, నీకు ఉంది. జనాలు నా వీపు తట్టి శబాష్ అంటే నాకు ఆనందంగా ఉంటుంది. మీకు కూడా అలా నచ్చుతుంది, ఎందుకంటే మనం గర్విష్ఠులం. అది మనలోని పాత స్వభావాన్ని వ్యక్తం చేస్తుంది. అయితే ఆత్మ ఫలము సాత్వికమై ఉన్నది. ప్రియులారా, నా పరిచర్య అంతటా నేను దేవుణ్ణి నన్ను ఒక సాత్వికునిగా చేయమని అడుగుతున్నాను. ఓ దేవా, నన్ను ఒక సాత్వికునిగా చేయి. నాకు దీనత్వాన్ని ఇవ్వు. నేను ఉండవలసిన విధమైన క్రైస్తవ విశ్వాసిగా నన్ను తీర్చిదిద్దు అనేది నా ప్రార్థన. నేను స్వంతగా నా కోసము అది చేయలేను. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మన కోసము అది చేయాలని అనుకుంటున్నాడు. నా ప్రియమిత్రుడా, ఇది జీవించే క్రొత్త మార్గం. ఇది మోసే వ్యవస్థ కాదు. ఇది కొండ మీది ప్రసంగం కాదు. ఇది నూతనమైనది. దేవుడు మనలను పరలోకమందలి ఆత్మీయ దీవెనలన్నిటితో ఆశీర్వదించాడు. అవి ఆయన మనకిచ్చిన ఆత్మీయ దీవెనలు. మరియు ఇప్పుడు మనము ఈ లోకములో దేవుని ఆత్మశక్తి ద్వారా సాత్వికము, వినయ మనసుతో మరియు హృదయంతో నడవాలి. మరియు నేడు మనము పరిశుద్ధాత్మతో నింపబడాలి. అది దేవుని కోసము జీవించడానికి మనలను శక్తిమంతులుగా చేస్తుంది. అది మన జీవితాల్లో ఫలాన్ని ఉత్పత్తి చేస్తుంది. అది దేవుని సేవ చేయడానికి మనలను శక్తిమంతులను చేస్తుంది. ఇది మనము పిలువబడిన ఉన్నత స్థానం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడు మీరు కొండ మీది ప్రసంగాన్ని దాని నిజమైన సమగ్ర దృక్పథంతో చూస్తారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మనము ఆయన నియమాన్ని ప్రకటించిన ఆ కొండ నుండి దిగడానికి సిద్ధంగా ఉన్నాం. మరియు ఆ భూమిపై పాలించడానికి ఆయన వచ్చినప్పుడు ఈ నియమాన్ని అమలు చేయడానికి ఆయనకు శక్తి కూడా ఉందని మనం చూస్తాం. సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు అతి కృప దయచేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ దయగల పాదాలకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, కొండ మీది ప్రసంగంలోని శ్రేష్టమైన సత్యాలను, అందులోని సారాన్ని మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా, ధర్మశాస్త్రము ద్వారా, కొండ మీది ప్రసంగాల ద్వారా మేము రక్షించబడలేము, కానీ కేవలము క్రీస్తు కృపచేతనే మేము రక్షించబడతాము. క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడే మా జీవితంలో, మా హృదయంలో గొప్ప కార్యం జరుగుతుంది. నీ దగ్గరికి రావడానికి, నీ కృపచేత రక్షించబడడానికి నీ కృపా సహాయము దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. కొండ మీది ప్రసంగము వాస్తవానికి ఏ కాలానికి సంబంధించింది? కొండ మీది ప్రసంగము వాస్తవానికి ఏ కాలానికి సంబంధించింది? 1. క్రీస్తు స్థాపించబోయే రాజ్యానికి. 2. మహాశ్రమల కాలానికి. 3. కృపాకాలానికి. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి.
మా వాట్సాప్ నంబర్ 9399952570. ఈరోజు సందేశం ద్వారా అనేక లోతైన సత్యాలను తెలుసుకొని అందరి విషయాలను మీరు ఖచ్చితంగా ఆస్వాదించారని మేము నమ్ముతున్నాము. మీకు ఏవైనా ప్రశ్నలు లేదా ప్రార్థన మనవులు ఉంటే, మీకు అర్థం కాని విషయాలు ఏదైనా ఉంటే, మీరు పొందిన మేలులను మాతో పంచుకోవాలనుకుంటే దయచేసి టీవీ స్క్రీన్పై ప్రదర్శించబడిన నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి. మీ ప్రతి ఫోన్ కాల్ మాకు చాలా విలువైనదిగా భావిస్తున్నాం. మీ స్పందన కోసం వేచి ఉంటాము. ఈ కార్యక్రమాన్ని ఇతరులకు కూడా పరిచయం చేయండి. ప్రభు మీకు తోడై ఉండునుగాక. జలముల ధ్వని వంటి కంఠస్వరం, నోటను రెండంచుల ఖడ్గం. జలముల ధ్వని వంటి కంఠస్వరం, నోటను రెండంచుల ఖడ్గం. 7 నక్షత్రములు 7 ఆత్మలు చేత కలిగిన ఓ ప్రభువా, నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా. నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా. ఆదియు అంతము లేనివాడా, యుగ యుగములు జీవించువాడా. ఆదియు అంతము లేనివాడా, యుగ యుగములు జీవించువాడా. పాతాళలోకపు తాళపు చెవులు కలిగిన ఓ ప్రభువా, నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా. నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా. ఉదయకాలపు నైవేద్యము, హృదయపూర్వక అర్పణము. ఉదయకాలపు నైవేద్యము, హృదయపూర్వక అర్పణము. నా ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.